యా యా అందరికి జై శ్రీ మాతాజీ. సో సహజ యోగ ధ్యాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా స్వాగతము. మరి సహజ యోగ పరివారం తరపున మా యొక్క నమస్కారము. సో మీరందరూ ఇక్కడికి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ ధ్యానం గురించి నేర్చుకోవాలి, మీ అంతటా మీరు చేసుకునేటువంటి సామర్థ్యం మీకు రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంలో కార్యక్రమంలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి మొట్టమొదటి రోజు మన కుండలిని జాగృత పరచుకోవడం ద్వారా ధ్యాన స్థితిని అంటే నిర్విచార స్థితిని చేరుకోవడం ద్వారా ఈ యొక్క చైతన్య తరంగం యొక్క అనుభూతిని మనము పొంది ఉన్నాము. మరి రెండవ రోజు వచ్చేసి మన అంతర్గత సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి నాడులు ఏవైతే ఉన్నాయో, ఎడమ నాడి, కుడి నాడి లేదా మధ్యస్థంగా ఉండేటువంటి నాడి, ఆ మూడు నాడుల గురించినటువంటి పరిచయ కార్యక్రమం తెలుసుకొని ఆ మూడు నాడుల మీద ధ్యానాన్ని మనము చేశాము రెండో రోజు. సో మూడో రోజు వచ్చేసి మరి నాడులు అయిపోయినాయి కదా, నెక్స్ట్ ఏంటి, మన సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి చక్రాలు ఏదైతే ఉన్నాయో, మనం ప్లెక్సస్ అంటున్నామో లేదా ఎనర్జీ సెంటర్స్ అంటున్నామో, ఆ యొక్క చక్రాల గురించినటువంటి అవగాహన మనం పూర్తిగా తెలుసుకున్నాము. సో తర్వాత రోజు వచ్చేసి ఏంటంటే మనము ఫుడ్ సోకింగ్ లేదా ఉప్పు నీటి చికిత్స ఏంటంటే మనము ప్రొద్దుటి నుంచి ఈవినింగ్ వరకు, సాయంత్రం వరకు వివిధ కార్యకలాపాల్లో ఉంటూ ధ్యానం చేయడానికి నిమగ్నమైనప్పుడు మరి మన శారీరక మానసిక బాడీ అని శరీరం అనేటువంటిది మనకు సహకరించదు. మరి ధ్యానానికి అనుకూలంగా మనల్ని మనం మరల్చుకోవాలి అంటే మనం చేసేటువంటి ఒక మంచి ప్రక్రియ ఏంటంటే ఉప్పు నీటి చికిత్స. దీని ద్వారా మన లోపల ఉన్నటువంటి మలినాలను మనము తొలగించుకోవడం ద్వారా ధ్యానంలకు మనల్ని మనము నిమగ్నులము చేసుకుంటాము. తద్వారా ధ్యానం కూడా సరిగ్గా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే నెక్స్ట్ డే వచ్చేసి మనము మొట్టమొదటి చక్రమైనటువంటి మూలాధార చక్రం గురించి తెలుసుకొని ఏంటంటే దాని మీద చక్కగా ధ్యానం చేయడం అనేటువంటిది మనకి జరిగింది. మరి మూలాధార చక్రం అనేటువంటిది మన యొక్క పూర్తి శరీరానికి బేస్, ఒక ఆధారము. మరి మన మూలాధార చక్రము స్థిరంగా ఉన్నప్పుడే మనము సమతుల్య స్థితిలో ఉండేటువంటి అవకాశము ఉంటుంది. మరి ఆ చక్రం ఎప్పుడైతే క్లెన్జింగ్ అనేటువంటిది, శుద్ధి అనేటువంటిది చక్కగా జరుగుతుందో, ఆ చక్రంలో ఉన్నటువంటి ఏంటంటే అమాయకత్వము, ఇన్నోసెన్స్ లేదా ప్యూరిటీ, పవిత్రతను మనము మన లోపలికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనము ధ్యానం చేయడం ద్వారానే మనకి సమకూరుతాయి. మనం తర్వాత రోజు చూసినట్లయితే రెండవ చక్రం అయినటువంటి స్వాధిష్టాన చక్రం గురించి మరి చేశాము. విషయం తెలుసుకొని దాని మీద కూడా మనము ధ్యానం చేయడం జరిగింది. సో స్వాధిష్టాన చక్రాన్ని మనం ఏంటంటే బ్రొటన వేలు రెండు యొక్క కుడి చేతి బ్రొటన వేలు, ఎడమ చేతి బ్రొటన వేలు మీద మనకి కనబడతా ఉంటాయి అవి. సో ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆయా ప్రదేశాల్లో మనము అనుభూతిని పొందేటువంటి అవకాశం మనకి ఉంటుంది. సో స్వాధిష్టాన చక్రము మంచిగా చక్కగా ఎప్పుడైతే క్లెన్జింగ్ అవుతుందో, సో మనకేంటంటే సృజనాత్మకత, మనకి శుద్ధమైనటువంటి విద్య మన దగ్గరికి రావడం జరుగుతుంది. సో మన లోపల ఉన్నటువంటి కళలు ఏదైతే సౌందర్య పిపాస అంటామో, లేదంటే ఎటువంటి కళలైనా కావచ్చు, అవి ఆ డాన్స్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీ లోపల ఉన్నటువంటి కళలు ఆటోమేటిక్ గా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మన చిత్తం ఏంటంటే పరిపరి విధాలుగా పరిగెడతా ఉంటుంది. ఆ పరిపరి విధాలుగా పరిగెటువంటి చిత్తం అసలు ఎక్కడ ఉంటుంది అనేటువంటిది కూడా మనం చక్కగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే మన దైనందిన కార్యక్రమంలో భాగంగా మనము లోపల అధిక వేడి అనేటువంటిది బాగా జనరేట్ అవుతుంది. మరి ఆ అధికంగా అయినటువంటి వేడి మన యొక్క లివర్ ని చేరుకుంటుంది. సో లివర్ ని చేరుకోవడం వల్ల ఏంటంటే రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. మరి స్వాధిష్టాన చక్రం వల్ల ఏంటంటే ఈ డయాబెటిక్ రావడానికి ఒక మూల కారణం కూడా మరి స్వాధిష్టాన చక్రం. ఇదే విధంగా మన యొక్క లివరు
కిడ్నీ మరి ఇంటెస్టైన్ సంబంధించినటువంటి మూల కారణము ఇది అవుతుంది. చిన్నగా మొట్టమొదటిగా చిన్నగా మొదలవుతాయి. సో ఆ మొదలైనప్పుడు ఏంటంటే మనకి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ధ్యానం చేయడం ద్వారా ఆయా ప్రదేశాల్లో కలిగేటువంటి వేడి వలన మనము ఆ ప్రదేశానికి ఏదో అయ్యింది అనేటువంటి మనకు తెలుసుకునేటువంటి అవకాశం మీకు చక్కగా మీ ముందు ఉంటుంది. కాబట్టి మీకు ఆ ధ్యానం తర్వాత మీ యొక్క శరీరంలో జరిగేటువంటి మార్పులన్నీ కూడా మీకు తెలిసేటువంటి అవగాహన మీకు వస్తుంది. తర్వాత ఏంటంటే ఇవాళ మనము నాభి చక్రం గురించి చూద్దాము. మరి నాభి చక్రం వచ్చేసి మన యొక్క ఉదరం యొక్క మధ్య భాగంలో, అంటే మన యొక్క పొట్ట భాగంలో, మన బెల్లీ పాయింట్ అంటాం కదా, అక్కడ మన యొక్క వెన్నెముక భాగంలో నాభి కేంద్రీకృతమై ఉంటుంది. ఇప్పుడు మీ స్క్రీన్ మీద పాయింట్ చూపెడుతుంది కదా, సో నాభి అనేటువంటిది అక్కడ ఉంటుంది. మరి నాభి చక్రం వచ్చేసి 10 దళములను కలిగి ఉంటుంది. 10 దళములను కలిగి ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే ఆకుపచ్చ వర్ణంను మనకి సూచిస్తుంది. సో మరి ఏంటంటే ఇది నాభి వచ్చేసి ఏంటంటే మన యొక్క ఎడమ చేతిలో చూసుకున్నట్లయితే చూపుడు వేలు కాకుండా మధ్య వేలు ఉంది కదా, ఈ మధ్య వేలు అనేటువంటిది మనకి నాభి చక్రం సూచిస్తుంది. సో ఎడమ మధ్య వేలు, కుడి మధ్య వేలు, మనకి ఏ చక్రం అయినా కూడా 3 ప్రదేశాలుగా ఉంటుంది కదా, ఎడమ నాభి చక్రము, కుడి నాభి చక్రము, మధ్య నాభి చక్రం. మధ్య నాభి చక్రం వచ్చేసి సుషుమ్నా నాడి మీద మనకి కేంద్రీకృతమై ఉంటుంది. అయితే నాభి చక్రము, మరి నాభి చక్రం యొక్క లక్షణములు చూసినట్లయితే మనకి ఏంటంటే, మనకి నాభి చక్రము సంతృప్తి అంటే కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కదా. మరి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అంటే ఏంటంటే, మీకు ఏదైనా పని నచ్చినప్పుడు మీరేంటంటే ఇష్టంతో ఆ పని చేస్తారు, కావాలన్నా మీకు సంతృప్తి అనేటువంటిది వస్తుంది. చాలాసార్లు ఏం జరుగుతుందంటే, మీకు ఆ పనులు చేయడం ఇష్టం ఉండదు, మీ వర్క్ ప్రొఫెషనల్ ప్లేస్ లో కావచ్చు, నార్మల్ గా కావచ్చు, కానీ మీరు ఆ పనులన్నిటిని చేయాల్సి వస్తుంది, తప్పకుండా మీరే చేయాలి అవి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే కొంచెం అనాసక్తితో చేస్తూ ఉంటారు, ఎందుకంటే పని అయిపోవాలి కాబట్టి చేస్తారు. అలాంటప్పుడు ఏంటంటే మన లోపల సంతృప్తి అనేటువంటిది ఉండదు, అసంతృప్తి అనేటువంటి మొదలవుతుంది. అలా కాకుండా మీకు ఏదైతే నచ్చుతుందో, మీరు ఏ పని అయితే చెయ్యగలరో అలాంటి పనులనే చూసుకోండి. ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కాకుండా చక్కటి మీరు సంతృప్తిని మెయింటైన్ చేసిన వారవుతారు. సో మన లోపల ఏంటంటే శాంతి అనేటువంటిది నెలకొల్తుంది. మరి మన లోపల శాంతి నెలకొలి ఉంటేనే కదా మన ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరి మధ్య కూడా మనము ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఒక ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ ప్రశాంతంగా ఉంటేనే మరి పక్కన ఉన్నటువంటి మన ఎదురుగా ఉన్నటువంటి సమాజంలో అందరితోటి కూడా శాంతితో సంయమనంతో మెలిగేటువంటి అవకాశం మరి మనకు వస్తుంది. ఏంటంటే దీని వలన ఒక హుందాతనం అనేటువంటిది మన యొక్క వ్యక్తిత్వానికే వచ్చేస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే చూడండి, దీని యొక్క ఇంకొక ముఖ్య లక్షణము దాతృత్వం. అంటే మనిషి ఎప్పుడు కూడా ఏంటంటే తీసుకోవడానికే రెడీగా ఉంటాడు, ఎప్పుడు ఆశతోనే ఉంటాడు. ఇది కావాలి, అది కావాలి, నేను అది తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలి అనేటువంటి, ఎప్పుడు తీసుకుందాము అనేటువంటి ఉద్దేశంతోనే ఉంటారు. ఏంటంటే ఒక చిన్న, అంటే ఇవాళ రేపు కార్పొరేట్ కల్చర్కి వచ్చేసి ఒక చిన్న సామెత ఉందండి. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మరి మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు. అంటే ఎంతసేపు మన ఆలోచన తీసుకోవడం గురించే ఉంది, ఏం తీసుకుందాం, ఎక్కడి నుంచి తీసుకుందాం. అలా కాకుండా కొంచెము మనలో కూడా డబ్బులు ఇవ్వాలని ఏం లేదండి, ఎక్కడ కూడా రాసి పెట్టలేదు డబ్బులు ఇవ్వాలి. ఏదైనా కావచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి చిన్న వస్తువైనా కావచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి చిన్న కొంచెం జ్ఞానమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు ఇచ్చినప్పుడు ఉండేటువంటి ఆ సంతృప్తి అనేటువంటిది వేరే ఉంటుంది. చూడండి, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనము విలువైనటువంటి వస్తువులు కొనుక్కుంటాము, మనకు సంతోషం ఉంటుంది, అంటే హ్యాపీనెస్ వస్తుంది. అప్పుడు అది తాత్కాలికంగా బాగానే ఉంటాం, మనం ఆనందిస్తాము, చక్కగా ఉంటుంది, అది తాత్కాలికమైనటువంటి హ్యాపీనెస్. ఎప్పుడైనా చూడండి, ఎవరికైనా ఎదుటి వారికి, అంటే మీకు కలిసినా కూడా చిన్న సహాయం చేయండి. ఆ యొక్క సంతృప్తి, ఆ యొక్క వ్యక్తుల కళ్ళలో కనబడేటువంటి ఆ సంతృప్తి, మన లోపల వచ్చేటువంటి ఆ సంతృప్తి అనేటువంటిది దాన్ని మనం అసలు వెలకట్టలేము. కొంచెం చిన్నగా కొద్దిగా దాతృత్వాన్ని కలిగి ఉంటే మనకు వచ్చే నష్టం ఏమీ లేదు, మనకేంటంటే లాభమే.
సంతృప్తి వలన మనకు ఒక ప్రశాంతత నెలకొని ఉంటుంది. మన యొక్క కుటుంబం కూడా చక్కగా అయ్యేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మంచిగా ప్రశాంత వదనంతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి మన యొక్క ఆర్థిక సమస్యలు కూడా అన్ని కూడా మనకేంటంటే సాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థిక సమస్యలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా ఏంటంటే నాభి చక్రం తోటి లింక్ అయి ఉంటాయి. ఎప్పుడైతే మన నాభి చక్రము యొక్క సమస్యలు చూసినట్లయితే మన యొక్క ఏంటంటే ఉదరానికి సంబంధించినటువంటి సమస్యలు, ఎప్పుడైతే నాభి చక్రంలో ఇబ్బందులు తలెత్తుతాయో ఉదరానికి సంబంధించినటువంటి సమస్యలు, అసంతృప్తి, ఇవన్నీ అంటే ఏంటంటే మనము డబ్బుల గురించి ఆరాటపడటము లేదా పిసినారితనము, రకరకాలైనటువంటి కుటుంబ సమస్యలు, ఇవన్నీటువంటి ఏంటంటే నాభి చక్రం వల్ల వచ్చేటువంటి సమస్యలు. మరి నాభి చక్రం వల్ల ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే అసంతృప్తి పెరగడం వలన, మన లోపల చెడు అలవాట్లకి బానిసలు అవడం వలన, ఏంటంటే మనము అతిగా సంపాదన గురించి పరిగెత్తడం వలన, మరి అతి లోభితనం వలన, పిసినారితనం వలన ఈ అన్ని నాభి చక్రం లోపల సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏంటంటే ఎప్పుడైతే నాభి చక్రము శుద్ధి అవ్వడం అనేటువంటిది జరుగుతుందో అప్పుడు ఇవన్నీ కూడా సమస్యలు మనకి తీరేటువంటి అవకాశం మనకి బాగా ఉంటుంది. కాబట్టి ఇవాళ మరి నాభి చక్రం మీద మనము మెడిటేషన్ చేసి, ధ్యానం చేసి, మరి ఆ ప్రదేశంలో మనం ఏమైనా చైతన్య తరంగాలను పొందుతామా, మరి ఎలాగా ఉంటుంది అనేటువంటిది ఇవాళ మనము ఆ ప్రయత్నం చేద్దామండి. జై శ్రీమాతాజీ. ఈరోజు ఈ సహజ యోగ ధ్యాన సాధనకై విచ్చేసినటువంటి యోగులందరికీ హృదయపూర్వక వందనములు, స్వాగతం, సుస్వాగతం. మన రెండు అరచేతులు జోడించి హృదయంలో శ్రీ మాతాజీకి నమస్కరించుకుంటూ రెండు అరచేతులు తెరిచి ఉంచి శ్రీ మాతాజీ గారి బొట్టును చూస్తూ మన అరచేతులలో వస్తున్న చైతన్య తరంగాలను గమనిస్తూ ధ్యానంలో ఉందాము. ఈరోజు మనం నాభి చక్రం గురించి తెలుసుకొని ధ్యానం చేసుకుందాము. నాభి చక్రం యొక్క అధిష్టాన దేవతలు శ్రీ లక్ష్మీనారాయణులు. అక్కడే అష్టలక్ష్ములు కొలువై మనల్ని రక్షిస్తూ ఉంటారు. ఆదిలక్ష్మి, యోగలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, అమృతలక్ష్మి, గృహలక్ష్మి, రాజ్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ఈ అష్టలక్ష్ములు కొలువై మనల్ని రక్షిస్తూ ఉంటారు. నాభి చక్రమునకు అనుసంధానమైన అవయవములు ప్రేగులు, ఉదరము, జీర్ణాశయము, ప్లీహము, కాలేయము, ఇంటెస్టైన్స్, స్టమక్, డైజెస్టివ్ సిస్టమ్, స్ప్లీన్, లివర్. ఈ అవయవములు సక్రమంగా పనిచేయుటకు సుషుమ్నాలో ఉన్న నాభి చక్రము నుండి శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఎడమ నాభి చక్రంలో అధిష్టాన దేవత శ్రీ గృహలక్ష్మి, కుడి నాభి చక్రంలో అధిష్టాన దేవత శ్రీ రాజ్యలక్ష్మి. ఎడమ నాభి చక్రం మీద ధ్యానం చేయుట ద్వారా వచ్చే గుణములు సంతృప్తి, ప్రశాంతత, ధారాళ స్వభావము. కుడి నాభి చక్రం మీద ధ్యానం చేయుట ద్వారా వచ్చే గుణములు హుందాతనం, కుటుంబ ఆర్థిక సమస్యలను పరమాత్మనికి విడిచిపెట్టగలిగే శక్తి. మధ్యనాభి చక్రంలో మనకి వచ్చే గుణములు పాలన, పోషణ, నీతివంతమైన ధర్మబుద్ధి, సంక్షేమము, సిరి సంపదలు, సత్యాన్వేషణ. మన నాభి చక్రములో సమస్యలు వచ్చుటకు కారణములు మత్తు పానీయములు, ఆల్కహాల్ సేవించుట గాని, చెడు ఆహారపు అలవాట్లు ఉండుట వలన కానీ, ఆహారముపై అమితమైన శ్రద్ధ వలన కానీ,
తిండిబోతుగా మారటం వలన గాని లేక ఉపవాసములు చేయటం వలన గాని. నాభి చక్రం యొక్క స్థితిగతులు మనకి మిడిల్ ఫింగర్ మీద తెలుస్తుంది. ఎడమ నాభి స్థితిగతులు ఎడమ చేతి మిడిల్ ఫింగర్ మీద, కుడి నాభి స్థితిగతులు మన కుడి చేతి మిడిల్ ఫింగర్ మీద తెలుస్తుంది. ఇప్పుడు మనం నాభి చక్రం మీద ధ్యానం చేసుకుందాం. దానికోసం ముందుగా ధ్యానం చేసుకునేటకు శ్రీ మాతాజీ గారి అనుమతిని తీసుకొని మనలో గతం నుంచి వస్తున్న ఆలోచనలను భూతత్వం ద్వారా, అలాగే భవిష్యత్తు నుంచి వస్తున్న ఆలోచనలను ఆకాశతత్వం ద్వారా తొలగించుకొని మనలో ఒక సమతుల్య స్థితిని పెంపొందించుకొని మనం ఈ నాభి చక్రం మీద ధ్యానం చేసుకుందాము. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకొని బంధన వేసుకుందాము. ఇప్పుడు మన రెండు అరచేతులు భూమి పైన ఉంచి, అమ్మా భూమాత, మా మూలాధారంలో ఉన్న సమస్త బాధలు, దోషాలు అన్నీ కూడా మీలోనికి విలీనం చేసి ఈనాటి ధ్యానము చేసుకొనుట కొరకు మాకు అనుమతిని, అర్హతను ప్రసాదించండి తల్లి. చిత్తాన్ని మాడిపై ఉంచి 2 నిమిషములు ధ్యానంలో కూర్చుందాము. ఇప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ని ఒడిలో పెట్టుకొని రైట్ హ్యాండ్ని భూమాతపై ఉంచి మన లోపల ఉన్న పరమాత్మని యొక్క ప్రేమ శక్తి అయిన కుండలిని మాతను ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా ఎడమ పార్శ్వంలో ఉన్న భూతకాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలన్నింటినీ కూడా భూతత్వంలోనికి విలీనం చేసి మా చిత్తమును భూతకాలము నుంచి ప్రస్తుతంలో, వర్తమానంలో స్థిరపరచండి తల్లి అని శ్రీ మాతాజీని ప్రార్థించి 2 నిమిషముల పాటు ధ్యానంలో ఉందాం.
ఏ విధమైన ఆలోచనలు లేకుండా మన చిత్తాన్ని మాడుపై ఉంచి ఎడమ అరచేతి వేళ్ళని, కుడి అరచేతి వేళ్ళని గమనిస్తూ ఉందాం. ఇప్పుడు రైట్ హ్యాండ్ని ఒడిలో ఉంచుకొని లెఫ్ట్ హ్యాండ్ని మడిచి అరచేతిని ఆకాశం వైపు చూపిస్తూ మనలో ఉన్న పరమాత్మ ప్రేమ శక్తి అయిన తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థించుకుందాం. అమ్మా, మా కుడి పార్శ్వంలో ఉన్నటువంటి భవిష్యత్తు కాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, మా కుడి పార్శ్వంలో ఉన్న అతి ఉష్ణం ద్వారా వచ్చే శారీరక సమస్యలను ఆకాశతత్వంలోనికి విలీనం చేయండి తల్లి. మా చిత్తాన్ని భవిష్యత్ కాలపు ఆలోచనల నుండి వర్తమానములోకి, ప్రస్తుతంలోకి స్థిరపరచండి తల్లి. మన చిత్తాన్ని శిరస్సుపై ఉంచి కుడి అరచేతి వేళ్లను, ఎడమ అరచేతి వేళ్లను గమనిస్తూ ఉందాం. ఇప్పుడు మన రెండు అరచేతులు ఒడిలో ఉంచుకొని మనలో ఉన్న తల్లి శక్తి అయిన పరమాత్మని శక్తిని ఈ విధంగా ప్రార్థించుకుందాం. అమ్మా, మా సుషుమ్నాలో ఉన్న సమస్త అవరోధాలను తొలగించి మా చిత్తాన్ని ప్రస్తుతంలో, వర్తమానంలోనికి స్థిరపరచండి తల్లి. కాసేపు ధ్యానంలో ఉందాం.
మన చిత్తాన్ని శిరస్సుపై ఉంచి కుడి అరచేతి వేళ్ళని, ఎడమ అరచేతి వేళ్ళని గమనిస్తూ ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా కుడి అరచేతిని ఎడమ నాభి చక్రము పైన ఉంచి ఎడమ అరచేతిని శ్రీ మాతాజీ గారి వైపు చూపిస్తూ, అమ్మా, మా ఎడమ నాభి చక్రంలో ఉన్న సమస్త బాధలు, దోషాలను తొలగించండి తల్లి. అమ్మా, మాకు దయచేసి సంతృప్తిని, ప్రశాంతతను, ధారాళ స్వభావమును ప్రసాదించండి తల్లి అని ప్రార్థించి మన ఎడమ నాభి మీద, లెఫ్ట్ సైడ్ ఆఫ్ నావల్ పై చిత్తాన్ని ఉంచి కాసేపు ధ్యానంలో నిర్విచార స్థితిలో ఉందాం. ఇప్పుడు మెల్లిగా మన ఎడమ అరచేతిని కుడి నాభి చక్రం మీద ఉంచి కుడి అరచేతిని శ్రీ మాతాజీ గారి వైపు చూపిస్తూ, అమ్మా, దయచేసి మా కుడి నాభి చక్రంలో ఉన్న సమస్త బాధలను, దోషాలను తొలగించి మాకు హుందాతనమును కలుగజేయండి తల్లి. మా కుటుంబ ఆర్థిక సమస్యలను తొలగించేవారు మీరే తల్లి అని చెప్పి కాసేపు చిత్తాన్ని కుడి నాభి మీద ఉంచి నిర్విచార స్థితిలో ధ్యానం చేద్దాం.
ఇప్పుడు మన కుడి చేతిని బొడ్డు మీద అంటే మధ్యనాభి చక్రం మీద ఉంచి ఎడమ చేతిని శ్రీ మాతాజీ గారి వైపు చూపిస్తూ, అమ్మా, మా మధ్యనాభి చక్రమును శుద్ధి చేసి మాలో ధర్మ నిబద్ధతను పెంపొందించండి తల్లి. మాకు ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించండి తల్లి అని మన చిత్తాన్ని మధ్యనాభి చక్రం మీద ఉంచి నిర్విచార స్థితిలో ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు మన చిత్తాన్ని నాభి చక్రము నుండి హృదయ చక్రము ద్వారా, విశుద్ధి చక్రము ద్వారా ఆజ్ఞా చక్రములోనికి తీసుకువెళ్ళి కుడి అరచేతిని ఆజ్ఞా చక్రము మీద ఉంచి వినమ్రతతో కాస్త తలని ఉంచి, అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను తల్లి, నన్ను నేను కూడా క్షమించుకుంటున్నానమ్మా, దయచేసి మీరు నన్ను క్షమించండి తల్లి. ఎప్పుడైతే మనము అందరినీ క్షమిస్తామో అప్పుడే పరమాత్మని క్షమకి అర్హత పాత్రలం అవుతాము. అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను తల్లి, నన్ను నేను కూడా క్షమించుకుంటున్నానమ్మా, దయచేసి మీరు నన్ను క్షమించండి తల్లి. కాసేపు నిర్విచార స్థితిలో ధ్యానంలో ఉందాం.
ఇప్పుడు చిత్తాన్ని సహస్రారం పైకి తీసుకువెళ్ళి, అమ్మా, మా ఆత్మ సాక్షాత్కారమును దృఢపరచండి తల్లి అని అడిగి నిర్విచార స్థితిలో ఉంటూ కాసేపు ధ్యానంలో ఉందాము. మాడుపైన, నుదిటిపైన, వెన్నుపూస పైన, అరచేతులలో, వేళ్ళ కొన మొలలలో, అరికాలలో వస్తున్నటువంటి చైతన్య తరంగాలను గమనిస్తూ ధ్యానంలో ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 చేతులు జోడించి శ్రీ మాతాజీ గారికి ఇంత చక్కటి ధ్యానమును ప్రసాదించినందుకు ధన్యవాదములు తెలియజేసుకుందాము. చక్కటి చైతన్య తరంగాలను తద్వారా సచ్చిదానంద యోగాన్ని మనకి ప్రసాదించినందులకు హృదయపూర్వక వందనములతో, శతసహస్ర కోటి వందనములతో నమస్కరించుకుంటూ ధన్యవాదములు తెలియజేసుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకుని బంధన వేసుకుందాం. శ్రీ మాతాజీ యొక్క స్పీచ్ ఉంటుంది ఇప్పుడు మనకి. So in Sahaja Yoga, an artist who is struggling today may become a great artist tomorrow. But still I would say these are temptations. You'll become a great artist, you start earning more money, this, that. But that's not the one you have to really be satisfied with. You will never be satisfied with that. So you move to the third center, which we call as the Nabhi Chakra. This center is on one side
is made of water, another side with fire. Around it are our 10 valencies, which we can call as our innate religion within ourselves. Now this Nabi itself, or we can call the solar plexus, or we can say the navel chakra, gives us, as soon as the Kundalini rises, she awakens this, and the light, when it spreads, you become religious. I don't have to tell you anything. You just become. I don't have to say that you don't take drugs. You just don't take it. Overnight, I have seen people have given up drugs. Overnight alcoholism, overnight everything. And they enjoy their virtues. That's the best part of it. Some people think, oh, then what is the fun? What is this that you take something in the pub and next day you have hangover? Here you take something and next day you are much better off. It never comes down. It never gives you a reaction. It's not artificial. It's not intoxicating. It is from your nerves. It's bubbling out. So this is the center which is very important in us, because most of us have a problem with this center. And here we have a capacity by this center that we enjoy our generosity. Now all matter, whatever it is, we are materialistic, it's a good idea to be materialistic. But the matter is, the aesthetics of matters are that you can give it to others, suggesting you are loving it. I think that's the only thing a matter can do. And in a very special way you can express that love. For example, somebody likes a particular thing, you go all the way to get it, and give that small thing, very small thing, to the person, and the joy, not out of the money that you have spent, but the feelings you have expressed of knowing what that person would love. And this kind of a depth develops within you such lovable, beautiful society you enter into. And you don't need anything, because everybody is looking after your needs. Now I have told them I love flowers, because I don't take anything else. So you must see, whenever I come, my house is so filled with flowers that my husband was saying, let us go live in the garden and let the flowers be here. So, you see, the joy of giving comes from this center. And whatever you eat, whatever you have to eat, whatever is good for you, you eat. You don't have to bother as to what to eat, what not to eat. You just eat whatever is good for you, benevolent for you. You become so wise. And also you please others. You don't displease others by saying, this is bad food, I want that. I want goes away. What do you want? So like you would say, a candle which is not enlightened is waiting to be enlightened, is asking for the light. I want light. But once it is enlightened, it gives light to others automatically. Supposed to be. In the same way, you also start giving your light, your love, your joy to others. Automatically. I don't have to tell you. Nobody has to go through any 10 commandments anymore. Those days are gone. Now automatically you become like that.
very beautiful people, very affectionate and glorious, I should say. If you see the glow on the face of Sahajogis, the face itself is radiant. Many people drop out their 10 years to 20 years in their age, and they are so enthusiastic, never get tired, especially in England. మనకి ఇప్పుడు స్పీచ్ యొక్క సారాంశము తెలుగులో ఉంటుంది. జయశ్రీమాతాజీ రామ్మోహన్ ఉన్నారండి? జయశ్రీమాతాజీ. పరమ పూజ్య శ్రీ మాతాజీ గారి యొక్క సందేశంలోని సారాంశాన్ని గ్రహించే ముందు ఒక్క మాట ముందు చెప్పుకున్నాం. నిన్న మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం, ప్రారంభించాం? నిన్న బుద్ధి దాత్రి దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. మనకి ఏ పని చేయాలన్నా, ధ్యానం రోజు అభ్యాసం చేయాలన్నా, తపస్సు చేయాలన్నా చిత్తావలోకనం కావాలి. కాబట్టి ఆవిడ యొక్క ఆశీర్వాదం చాలా బాగా కావాలి. ఈ రోజు కూడా మనం ధ్యానం చేసాం. మన అటెన్షన్ అక్కడ పెట్టండి, ఆ చక్రములో పెట్టండి, సహస్రారంలో పెట్టండి. అంటే ప్రతిరోజు ఆవిడ యొక్క బుద్ధి దాత్రి, సుబుద్ధి ఇచ్చేటువంటి తల్లి శారదాదేవి, ఆవిడ యొక్క అనుకంప మనకి ప్రతిరోజు కావాలి. అది మనం గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? ఆ పైనున్న చక్రములోకి, నాభి చక్రములోకి వచ్చాము. ఆవిడ లక్ష్మీదేవి, సత్వగుణ సాధికే. ఆ సత్వగుణాన్ని ఇస్తుంది. శరీరం అనేది నిలవాలి కదా, ఉండాలి కదా. ఆ తర్వాతే కదా మనం తపస్సు చేసేది. తినదంతా బలంలోకి రావాలి, రక్తంలోకి కన్వర్ట్ చేయాలి బాడీ. నాభి యొక్క సెంటర్ లో ఉంటుంది కరెక్ట్ గా. పై భాగము కింద భాగం మధ్యలో, ఆ స్థానంలో మధ్య భాగంలో ఉంటుంది. ఆ దేహమే దేవాలయం కాబట్టి ఆత్మను పరిరక్షించుకోవటానికి దేహం చాలా అవసరం. కాబట్టి ఆ దేహానికి బలం ఇచ్చేటువంటి, కార్బన్ ఇచ్చేటువంటి, నత్రజని ఇచ్చేటువంటి, ప్రాణపదం ఇచ్చేటువంటి తల్లి లక్ష్మీదేవి. ఇది సైన్స్ ఆఫ్ గాడ్ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత కాంటెంట్మెంట్ అని వస్తుంది, తృప్తి అని వస్తుంది. తిన్నాము, తృప్తి కలిగింది, ఇంకా అంతకన్నా ఎక్కువ తినలేము. తక్కువ తింటే చాలదు. ఆ చాలేటువంటి లక్షణాన్ని ఇచ్చేది తల్లి లక్ష్మీదేవి. సో ఇక ఇప్పుడు మనం పూజ్య శ్రీ మాతాజీ గారు చెప్పిన ముఖ్యాంశాలు తీసుకున్నాం. వరుడు టు వరుడు ఒక్కోసారి కష్టం అవుతుంది. ఏమని చెబుతున్నారంటే పూజ్య శ్రీ మాతాజీ గారు, మనీ సంపాదిస్తాము, డబ్బులు సంపాదిస్తాము, దానికి టెంప్టేషన్ అనేది ఉంటుంది. దానికి ఒక అంతు ఆగడం లేదు, నో లిమిటేషన్ ఏమి లేదు, సాటిస్ఫాక్షన్ ఏమి లేదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నాభి చక్రంలో మీకు చక్కగాను వాటర్ ఉంటుంది, ఇక్కడ ఫైర్ ఉంటుంది, రెండు తత్వాలు ఉంటాయి. అక్కడ వ్యాలెన్సీ 10 ఉంటుంది. అంటే ధర్మ సూత్రాలు 10, ధర్మ గురువులు 10, 5+5, 5 ఎడం వైపున 5 కుడి వైపున ఉంటారు. కాబట్టి శ్రీమాతాజీ గారు ఆ 10 వ్యాలెన్సీని మోసెస్ రాసినటువంటి, మోసెస్ చెప్పిన ధర్మ సూత్రాలు కూడా చెప్పారు. అందువల్ల ఇది స్వాహా చక్రం అయింది. రేపు స్వాదా చక్రం, గురుతత్వం గురించి తెలుసుకుంటాం. కాబట్టి ఈ రోజు స్వాహ. తిన్నదంతా ఆ సోలార్ ప్లెక్సస్ లో అరిగి జీర్ణమై రక్తంలో కన్వర్షన్ అవుతుంది. ఎవరైతే డ్రగ్స్ అవి తీసుకుంటారో, ఆల్కహాల్ అవి తీసుకుంటారో, ఓవర్ నైట్, ఒక్క రాత్రిలో, ఒక్క రోజులో అవన్నీ పోయి మామూలు సంతోషకరమైన జీవనానికి వాళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళ జీవితంలో టాక్సికేషన్ అనేది లేదు అంటున్నారు శ్రీమాతాజీ గారు. తర్వాత లక్షణం ఏమిటంటే లోభీ తత్వం పోతుంది. జనరాసిటీ, ఉదార స్వభావం, త్యాగశీలత, లవ్, ఎఫెక్షన్. వీళ్ళకి ఏదైనా ఇవ్వాలి, వాళ్ళు ఏదైనా అడిగారా, నన్ను ఏమన్నా అడిగారా, ఏదైనా చిన్న చిన్న వస్తువులు చూసారు, బాగుంది అన్నారు అనుకోండి, అది వెంటనే తీసి వాళ్ళకి ఇచ్చేస్తాం. అంటే పదార్థ వ్యామోహం లేదు మన దగ్గర అంటున్నారు శ్రీ మాతాజీ గారు. స్మాల్ గిఫ్ట్. ఈ జాయ్
ఇన్ గివింగ్ అనేది వ్యక్తం చేస్తున్నారు శ్రీమాతాజీ గారు. తర్వాత ఆవిడ ఏమనుకుంటున్నారు అది కూడా చెప్పారు. నేను ఎక్కువగా ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టము, అందువల్ల మీరు ఆ ఫ్లవర్స్ అని ఇస్తారు కదా అన్నారు. అంటే ఫ్లవర్స్ లో ఇచ్చేది ఏమీ లేదు, తీసుకునేది ఏమీ లేదు. ఓన్లీ జాయ్ ఆఫ్ గివింగ్, జాయ్ ఆఫ్ రిసీవింగ్ మాత్రమే ఉంటుంది అంటున్నారు శ్రీమాతాజీ గారు. తర్వాత ఫుడ్ విషయంలో అంత బాధపడాల్సిన విషయం ఏమి లేదు. మీకు కావాల్సింది మీకు దొరుకుతుంది, అది మీకు ఆనందం ఉంటుంది. మీరు ఏది తింటున్నారో దానిలోనే ఆనందం వస్తుంది. దానికోసమనే ప్రత్యేక ప్లానింగ్ అనేది ఏమి ఉండదు అంటున్నారు శ్రీమాతాజీ గారు. తర్వాత ఆత్మ సాక్షాత్కార విషయం తీసుకున్నారు. ఒక ఆత్మ సాక్షాత్కారి ఉన్నాడంటే అతనికి ఆత్మానుభూతి అయ్యింది కాబట్టి సంతోషాన్ని, ఆనందాన్ని, సచ్చిదానందాన్ని అనుభవించాడు కాబట్టి వీళ్ళకి చెబుదాం వాళ్ళకి చెబుదాం అని అతను వెతుకుతూ ఉంటాడు. దానిలో కూడా జాయ్ ఆఫ్ గివింగ్ ఉంది అంటున్నారు శ్రీమాతాజీ గారు. తర్వాత 10 కమాండ్మెంట్స్ అంటే మోసెస్ రాసినటువంటి 10 ధర్మ సూత్రాలు. వాటి ఆ కాలంలో ఉండే కానీ ఇప్పుడు అది అవసరం లేదు. ఆటోమేటిక్ గా మీరు మీ చేత పాలన చేయబడతాయి అంటున్నారు శ్రీమాతాజీ గారు. ఈ విధంగా ఇంకొక ముఖ్య విషయాన్ని ముగించే ముందు ఏమని చెప్పారంటే, మీరు ఈ సాధన చేయటం వలన ఈ లక్ష్మీ తత్వంలో మీకు కలిగేటువంటి మరొక ఉపయోగకరమైనటువంటి ముఖ్యమైనది ఏంటంటే 10 నుంచి 20 సంవత్సరాల వయసు తగ్గిపోతుంది. అంటే మనం యంగ్ అయిపోతామని అంటున్నారు పూజ్య శ్రీ మాతాజీ. సో ఇవి 4-5 ముఖ్య అంశాలను మనం ఇప్పుడు ఈ రోజున గుర్తు చేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీ మాతాజీ. శ్రీమాతాజీ అండి, మరి వాళ్ళ ఈ రోజున నాభి చక్రం గురించి మనం తెలుసుకున్నాం. ప్రతి నిత్యం కూడా మనం ధ్యానం చేస్తున్నాం. మనందరికీ కూడా ప్రతి ఒక్కరికి మీకుగా అంతర్గతంగా ఏదో ఒక అనుభూతి వస్తూనే ఉంటుంది. డెఫినెట్ గా ఎక్కువ రాకపోవచ్చు, కొద్దిగా అయినా కూడా ఏదో ఒక చేతిలో కానీ, శిరస్సు మీద కానీ, వెన్నపూసలో కానీ, నుదుటి మీద కానీ, పాదాల్లో కానీ ఈ ప్రదేశాల్లో వైబ్రేషన్స్ అనేవి తెలుస్తుంటాయి. సో మీకు వచ్చినటువంటి అనుభూతిని కానీ లేకపోతే మీకు ఉన్నటువంటి సందేహాలు కానీ దయచేసి ఓపెన్ గా మీరు అడిగితే దానికి వివరణ ఇచ్చినప్పుడు మీకు అవగాహన అవుతుంది, పక్కనున్న వాళ్ళకి అర్థమవుతుంది. మాకు కూడా మేము ఏం చెప్తున్నాం మీకు ఎంత మటుకు అర్థమైంది అన్న సంగతి కూడా మాకు అర్థమవుతుంది. కాబట్టి దయచేసి అన్మ్యూట్ చేసి చక్కగా సరైన క్వశ్చన్స్ మీరు అడిగితే దానికి చక్కటి సమాధానాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీ మాతాజీ గారు మనకి అన్ని కూడా తెలియజేశారు కాబట్టి అవన్నీ తెలుసుకుందాం. జై శ్రీ మాతాజీ. అన్మ్యూట్ చేసి అడగండి. జై శ్రీ మాతాజీ. ఎవరికి సందేహాలు లేవా? అందరూ ధ్యాన స్థితిలో ఉన్నట్టున్నారు. బదరీ కుమార్ గారు, బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి గారు, డాక్టర్ రాజా కమలాకర్, సార్ నమస్తే సార్. జై శ్రీ. నమస్తే సార్ ఇవాళ కొంచెం ఎడం చేతిలో తెలిసి సార్ చేతిలో కదులుతున్నట్టుగా అనిపించింది, కొంచెం వెచ్చగా వచ్చింది. మీ పేరండి? కమలాకర్. కమలాకర్, ఓకే. నిన్నటి మీద కొంచెం ఇవాళ కొంచెం తెలుసుకోగలిగారు సార్. వెరీ గుడ్. ఎలాగైతే ఒక విత్తనం మొలకెత్తిన తర్వాత దినదిన అభివృద్ధి చెందుతుందో, పిల్లవాడు పుట్టిన తర్వాత రోజు రోజుకి పెరుగుతూ ఉంటాడో, అదే విధంగా మనం ఈ సహజ యోగంలో మన యొక్క కుండలిని జాగృతం అయిన తర్వాత ప్రతి నిత్యము ధ్యానం చేయడం ద్వారా మన చక్రాలు శుద్ధి అయి మన లోపల ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతూ మనకు ఆ వైబ్రేషన్స్ అనేవి పెరుగుతూ వస్తాయండి. ఎప్పుడైతే అన్ని చక్రాలు తెచ్చుకుని ఆజ్ఞా చక్రం తెచ్చుకుని కుండలిని శక్తి సహస్రారంలోకి వెళ్తుందో అక్కడి నుంచి సహస్రారంలో అవన్నీ కూడా సమన్వయం చేసుకుని తర్వాత వెళ్ళి పరమాత్ముడి శక్తితో కలిసి యోగ ప్రాప్తి జరుగుతుంది. యోగ ప్రాప్తి జరిగినప్పుడు పరమాత్ముడి యొక్క ఆశీర్వచనములు మన యొక్క ఆత్మ మీద పడి ఆత్మ ప్రకాశవంతమై మళ్ళీ ఆ ప్రకాశం మళ్ళీ మన నాడీ వ్యవస్థ మీద
పడి అది జ్ఞానంగా పరివర్తన చెందుతుందండి. జ్ఞానము అంటే వాట్ వి ఎక్స్పీరియన్స్ ఆన్ అవర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో ఎప్పుడైతే జ్ఞానం అనేది మన నాడీ వ్యవస్థ మీద వస్తుందో మన గుణాలలో పరివర్తన వస్తుందండి. గుణాల్లో పరివర్తన వచ్చినప్పుడు మన యొక్క ఆరోగ్యం వీటిలన్నింటిలో కూడా మార్పులు అనేవి సంభవిస్తాయి. మనం చెమటలు కూడా ఎక్కువగా అనిపించింది సార్. చెమట వస్తుందంటే ఏంటంటే కుండలిని శక్తి జాగృతం అయినప్పుడు బాహ్యంలో మనకి హ్యూమిడిటీ ఉంటుంది, లోపల ఆ కుండలిని శక్తి చల్లగా ఉంటుంది కాబట్టి మనకి చెమట అనేది పోస్తుంది. మనం జనరల్ గా చూస్తుంటాం, చల్లగా ఉన్న ఒక బాటిల్ తీసి బయట పెట్టాం అనుకోండి ఫ్రిడ్జ్ నుంచి, దాని చుట్టూ మనకి డ్రాప్స్ వస్తుంటాయి, వాటర్ డ్రాప్స్. దానికి కారణం లోపల ఉన్నది చల్లగా ఉంది, బయట ఉన్నది హ్యూమిడిటీ ఉంది కాబట్టి అది చల్లగా వస్తుంది. అదే విధంగా మనం ధ్యానం చేసుకునేటప్పుడు మన చేతుల్లో కానీ మన శరీరంలో కానీ చెమట వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే కుండలిని జాగృతం అయింది, మన శరీరం అంతా కూడా అది ప్రవహిస్తుంది అనేది దాని అర్థం అండి. జై శ్రీమాత. ఇంకెవరైనా ఏదైనా సందేహాలు ఉంటే అడగండి, దయచేసి ఓపెన్ గా అడగాలి. మీరు అడిగితేనే మనకి అందరికీ మంచిది, కొంచెం ఎక్కువ అవగాహన వస్తుంది. ఎందుకంటే అంత వివరంగా అన్ని ప్రతి చక్రం గురించి మనం చెప్తున్నాం, ధ్యానం కూడా చేస్తున్నాం. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయండి? జై శ్రీ మాతాజీ. సరే, మనం ఇప్పుడు 2 నిమిషాల పాటు ధ్యానంలో ఉందాం. రేపు మనకి భవసాగరం గురించి తెలుసుకుంటామండి. సో ఇంతటి చక్కటి ధ్యానాన్ని ప్రసాదించిన శ్రీ మాతాజీ గారికి మనం అందరం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మనకు ఆత్మ సాక్షాత్కారాన్ని ఇచ్చారు, అన్ని చక్రాల యొక్క జ్ఞానాన్ని కూడా మనకి ఇచ్చారు, అనుభవ రీత్యా ఇచ్చారు. థియరిటికల్ గా కాకుండా అనుభవ రీత్యా మనకి కుండలిని జాగృతి ద్వారా మనకి జ్ఞానాన్ని ఇచ్చారు. కాబట్టి ఆవిడికి శతసహస్ర కోటి ధన్యవాదాలు తెలియజేసుకుని 2 చేతులు తెరిచి ఉంచి మన చిత్తాన్ని మాడుపై ఉంచి 2 నిమిషాల పాటు ధ్యానంలో ఉందాం. మ్యూజిక్ ప్లే చేస్తారు, దాని తర్వాత గ్రాడ్యువల్ గా ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. మళ్ళీ రేపు ఇదే సమయానికి మనం అందరం కూడా కలుసుకుందాం. జై శ్రీ మాతాజీ.